నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెద్ద పండుగ వచ్చేసింది. ఇక తెలుగు ప్రజలకి సంక్రాంతి అంటే ఒక రకమైన సంబరాలు. ఇక జాన్యువరి ఫస్ట్ అనుకున్నాం. న్యూ ఇయర్ మొదలైన దగ్గర నుంచి, నూతన సంవత్సరం మొదలైన దగ్గర నుంచి అంతా పండగ వాతావరణం. మరి ఇలాంటి పండగల్లో విశిష్ట అతిథులు, వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉత్సాహం ఉంటుంది. అందులోనూ కూడా పాపులర్ హీరోయిన్స్ అయితే మరింత క్రేజ్ ఉంటుంది. అలాంటి అతిథినే ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా ఈనాటి సంక్రాంతి స్పెషల్గా తీసుకువచ్చాం. ఆమె అందాల రాశి, మన 99కి ఈ ఏడాది సంక్రాంతి రాశి. నమస్కారం రాశి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఏంటి అసలు చిరునవ్వు ఎక్కడ తొలగదు? సినిమాల్లో చూస్తే ఏడిపిస్తా కూర్చుంటారు, బయటకు వచ్చేసరికల్లా ఈ నవ్వు ఎలా మేనేజ్ చేస్తారు ఈ రెండుని? నాకు నవ్వుతుండడమే ఇష్టం. ఐ ఆల్వేస్ స్మైల్. సైలెంట్గా షార్ట్ గ్యాప్లో కూడా మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ మీ, ఐ విల్ బి లైక్ ఇలాగే ఉంటాను నేను. ఐ డోంట్ నో వై, దట్ ఈస్ మై నేచర్. అంతే. మూవీస్లో అంటారు అది యాక్టింగ్, మనం నా ప్రొఫెషన్, అది తప్పదు. కానీ ఎలా చేంజ్ అవుతుందండి ఈ మూడు ఆల్ ఆఫ్ సడన్గా? పరకాయ ప్రవేశం చేసేస్తారు ఇటు క్యారెక్టర్లోని అంటే ఏంటి? క్యారెక్టర్ అలా ఇన్వాల్వ్ అయిపోతారా అది? అంతే కదా. ఇప్పుడు మాకు సబ్జెక్ట్ నెరేట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు చెప్తారు. అప్పట్లో మా టైంలో చెప్పినప్పుడు వింటాం. విన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది రూము, వింటుంటాము. వినేటప్పుడు మనం ఆబ్వియస్లీ మనం ఏదైనా నావెల్స్ చదివినా, ఏదైనా సినిమా చూసినా మనం ఎందుకు ఇన్వాల్వ్ ఏడుస్తాం. సో అలా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం కదా. సో కట్ అన్న వెంటనే ఏడుస్తూ కట్, ఓకేనా, అంత అయిపోతుంది. నవ్వేస్తారు వెంటనే వెంటనే కట్ అన్న వెంటనే నవ్వుతా. అంటే మిమ్మల్ని పొగడ్డం కాదు కానీ శుభాకాంక్షలు సినిమాల్లోని ఆ లుక్ ఉన్నది ఏంటి ఇప్పుడు మీకు? ఎలాగా అసలు కదా? ఎలాగా? అదే అడుగుతున్నాను. అదే నేను అడుగుతున్నా. కాదు, రియల్గా చెప్తున్నాను నేను. ఐ ఫీల్ నిజంగా అదే ఉంది. ఆ గుండెలో నా గుడి గంటలు, ఐ థింక్ సాంగ్ కదా, గుడి గంటలు. అలాగే ఉంది ఇప్పుడు మీరు. అంటే ఇంత గ్యాప్ తర్వాత రాశి గారు ఇలాగా అనే విధంగా ఏం జరిగింది? గ్యాప్ ఏం జరగలే. ఏం జరిగింది? ఎందుకు మూవీస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు? ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అచ్చా, ఓకే. దిస్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీ అండ్ జస్ట్ వాంట్ టు గో అవే, నాట్ అవే, జస్ట్ వాంట్ టు టేక్ సమ్ కొంచెం గ్యాప్ తీసుకుందామని వాంటెడ్గానే. అది అందరికీ తెలుసు, చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను. సో ఐఎమ్ నాట్ నాకు వద్దు ఇండస్ట్రీ అని కాదు. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ బ్రేక్. ఐ జస్ట్ వాంట్ టు గో టు దిస్ లైఫ్. మీరు ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు బ్రేక్ అనుకున్నారా? ఇంకొద్దులే, మనకి ఎందుకులే, హ్యాపీగా ఏమీ అనుకోలే. పెళ్లి చేసుకోవాలనుకున్నా చేసుకున్నాను అంతే. ఆ తర్వాత వచ్చాయి. బట్ ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా ఏంటంటే, ఇప్పుడు నన్ను ఆన్ స్క్రీన్ మీరు శుభాకాంక్షలు ఫస్ట్ మీకు గుర్తొస్తుంది. అవును. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? శుభాకాంక్షలు మూవీలు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. అలాగే ఉంటేనే మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి. బల్క్ అయిపోయి ఫేస్లో మార్పు వచ్చేస్తే షుడ్ నాట్. బికాస్ ఆ శుభాకాంక్షలు రాసియే మీకు గుర్తుండాలి. మళ్ళీ వస్తే మళ్ళీ ఆ శుభాకాంక్షలే మీరు మాట్లాడారు. దట్ ఈస్ వాట్ ఐ యామ్. అందుకే పుట్ ఆన్ అయ్యాను. వెయిట్ రిలాక్స్ అయిపోతే పుట్ ఆన్ అయిపోతాను. పుట్ ఆన్ అయిన తర్వాత ఐ డెడ్ వన్ సీరియల్, మా టీవీకి, మీకు తెలుసు, మంచి సీరియల్ అది. ఆ సీరియల్కి ఆ క్యారెక్టర్కి అలాగే ఉండాలి. అత్తగారు, నలుగురు బిడ్డ తల్లి, మనోడు. సో అలా ఉండాలి. సో వెన్ ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ బికాస్ ఆఫ్ నివాస్. మా ఆయన ఈజ్ అ డైరెక్టర్, ఐమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. వైఫ్గా కాకుండా ఒక ఆర్టిస్ట్గా, ఒక మేడంగా నన్ను ఒకసారి మంచి నవ్వుతూ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడతారు ఆయన. దట్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ మీ. ఓకే. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆయన అన్నారు, చెయ్యమ్మా, మాకు ఆర్టిస్ట్ లేరు డైరెక్టర్లకి, మీలాంటి వాళ్ళు ఇలా రిలాక్స్ అయిపోతే ఎలా. ఫస్ట్ టైం ఎప్పుడు నా కెరియర్ గురించి కానీ, నా మూవీస్ గురించి కానీ ఏవి మాట్లాడరు ఆయన. నా సెట్కి రారు, నేను ఆయన సెట్కి వెళ్ళను అన్నారు ఒకసారి. అప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఫ్రమ్ హిస్ సైడ్ యాజ్ అ డైరెక్టర్. కొన్ని సినిమాలు నేను చేస్తున్నప్పుడు మీలాంటి రిపోర్టర్స్ కావచ్చు, నా టైంలో డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను నేను. అందరూ నన్ను తిట్టిన వాళ్ళే. నేను ఎవడు ఆగమన్నాడు, నేను ఎవడు మానేయమన్నాడు, నీకు వెల్కమింగ్ లేదా, ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది కదా. ఐ కెన్ సీ ద క్రేజ్ బికాస్ వెన్ ఐ గో అవుట్ సైడ్ విత్ మై డాటర్, ప్రీతంగా వెల్కమింగ్ ఉంటుంది నాకు. సో కొంచెం డౌట్ వచ్చి కోవిడ్ టైంలో ఛానల్ ఓపెన్ చేశా, చూద్దాం అసలు ఎంతమంది నన్ను ఇంకా స్టిల్ దే ఆర్ అని. అడోరబుల్గా వెల్కమింగ్ ఉంది నాకు. సో ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్, ఓకే లెట్ మీ కమ్ బ్యాక్.
డూ మూవీస్. Hmm. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ కాదు. అవును. సో నేను ఎన్ని సినిమాలు చేస్తున్నానో ఆ దానికి ఈక్వల్గా లేకపోయినా ఇప్పుడు అంత ఈక్వల్గా ఉండే లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదు. అలాంటి మంచి అంటే కుటుంబ కథా చిత్రాలు చాలా తగ్గిపోయాయి. సో అలాగా ఉన్న మూవీస్లోనే వచ్చే ఆఫర్స్లోనే జస్ట్ ఫిల్టర్ చేసి ఇది బాగుంటుంది ఐ జస్ట్ డిస్కస్ విత్ నివాస్ సమ్ టైమ్స్ ఆర్ ఎల్స్ విత్ మై బ్రదర్ ఆర్ అమ్మ. వాళ్ళది నేను తీసుకుంటాను ఆబ్వియస్లీ, అప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో వెన్ అన్నయ్య మై బ్రదర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇప్పుడు వాడు. సో సమ్ టైమ్స్ హీ సేస్ ఎందుకు అవసరం అని, రిలాక్స్ అవ్వదాం కదా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు. సమ్ టైమ్స్ హీ సేస్ దట్, బట్ సమ్ టైమ్స్ వై డోంట్ యూ డూ ఇట్, ఇఫ్ యూ లైక్ యూ కెన్ డూ. సో ఐమ్ డూయింగ్. సో మీది ఈ రోజుది కాదు కదా, తరతరాల నుంచి వస్తున్నది, మీ తాతయ్య గారి దగ్గర నుంచి వస్తున్నది అవును కదా అవును. ఫిల్మ్ది అన్నది, అది ఎక్కడికి పోదాం. ఒకవేళ మీరు గ్యాప్ తీసుకున్నా సరే మళ్ళీ తీసుకొస్తుంది. మా నాన్న ఈజ్ అ న్యూమరాలజిస్ట్, అంటే హీ లవ్ టు లెర్న్ థింగ్స్ అనమాట. షార్ట్ గ్యాప్లో ఎవరైనా పెద్ద ఆయన కనబడితే న్యూమరాలజీ ఆయన ఒక ఆయన కనిపిస్తే ఆయనతో కూర్చుంటాడు ఈయన, బుక్ పెన్ను పెట్టుకుని నంబర్స్ న్యూమరాలజీ. సో హీ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ వెన్ హీ వాస్ దేర్ విత్ మీ. ఒకటే చెప్పారు, అమ్మ ఎప్పుడు నేను ఉన్నా లేకపోయినా అంటే ఏంటి అర్థం కాలేదు నాకు. ఐ వాజ్ జస్ట్ 14 years old గర్ల్, వెరీ పెట్ ఆఫ్ నాన్న. అమ్మ నేను ఉన్నా లేకపోయినా ఎక్కడికి వెళ్తావు డాడీ? కాదమ్మా విను, ఉన్నా లేకపోయినా నువ్వు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అవుతావేమో, కానీ నువ్వు లాస్ట్ బ్రీత్ వరకు సినిమా ఇండస్ట్రీని దూరం చేసుకోదు. అండ్ నీ 40+ నీ కెరీర్ మొత్తం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, వెల్కమింగ్ విపరీతంగా ఉంటుంది, యూ యాక్సెప్ట్ ఇట్, నాకు ప్రామిస్ చెయ్యి. ఐ సెడ్ ఎస్, ఓకే ఫైన్. ఆయన ఒక్క మాట తప్ప ఇంకెవరి మాట నేను విన్నాను. సో ఇది ఎప్పుడు 25 years బ్యాక్ చెప్పారు? 25 ఎక్కడండి, వెన్ ఐ వాజ్ 14 అంటే ఎంత 30 years బ్యాక్ కదా. 30 years బ్యాక్ ఇది. నాకు మ్యారేజ్ 22 years, 22nd year రన్నింగ్. ఇప్పుడు ఏప్రిల్ వస్తే 22 years కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు నేను 14 years ఓల్డ్, శుభాకాంక్షలు టైంలో అనుకుంటాను. అప్పుడు శుభాకాంక్షలు ఇంకా రిలీజ్ అవ్వాలా, కానీ నా కెరీర్ మొత్తం చెప్పేశారు ఆయన. ఓకే సరే, ఓకే సినిమాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పండగ నూతన సంవత్సరం అనేసరికల్లా ఎన్నో స్పెషల్ సెలబ్రేషన్లు, సంక్రాంతి. ఏంటంటే చెన్నైలో మీరు ఎక్కువగా సంక్రాంతి అంటే ఇంట్లో అమ్మ పూజ చేస్తారు, ఏదో చేస్తారు, ఉంటాయి కదా సాంప్రదాయం. భీమవరమే కదా అమ్మ? భీమవరం. ఓకే. ఫాదర్? నాన్న చెన్నై. ఓకే. బోర్న్ అండ్ వాటప్ చెన్నై. ఆయన తెలుగు ఫ్యామిలీ. ఓకే, అంటే ఇండస్ట్రీ కోసం వెళ్ళారు ఆయన, అప్పుడు చెన్నైలో ఉండేది కాబట్టి అంతేనా? మా తాత ఉన్నారు అక్కడ, సెటిల్డ్ ఇన్ చెంగాపట్నం. అప్పుడు చెన్నై కాదు, చెంగాపట్నం, తర్వాత మద్రాస్, తర్వాత ఇప్పుడు చెన్నై. ఓకే, చెంగాపట్నం నుంచి ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వాళ్ళ బ్యాచ్, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ. నాన్నమ్మ, మా నాన్న ఒకడే కొడుకు, పెంచుకున్నారు, అడాప్టెడ్. మా అమ్మ షీఈ్ ఫ్రమ్ భీమవరం, పెళ్లి చేసి భీమవరం నుంచి తెచ్చుకుంది మా నాన్నమ్మ. సో ఇలాగ ఆంధ్ర వాతావరణం అది మిక్స్ అయి ఉంటాయి నాకు. సో బోర్న్ అండ్ వాటప్ చెన్నై, ఐ స్టడీడ్ దేర్. జేఆర్కే జానకి రామచంద్రన్ హైయర్ సెకండరీ స్కూల్, ధనుష్ బ్యాచ్. ఓకే, ధనుష్ నా క్లాస్మేట్. సో అలాగా మిక్స్. నాన్న యాక్చువల్గా ఒరిజినల్గా ఆలోచించి ఎవరినో పట్టుకుని అడిగితే నాన్న ఏలూరు నెల్లూరు అగ్రహారం. హీజ్ అ బ్రాహ్మిన్, హీ వాజ్ అ బ్రాహ్మిన్. ఓకే. సో అన్ని మిక్స్ అయి ఉంటాయి, మిక్స్డ్ బ్రీడ్. నేను లవ్ మ్యారేజా? ఎవరిది? నాన్నగారిది. ఏమో చూసిన వెంటనే ఇష్టపడ్డాడంట, వాళ్ళ స్టోరీ ఒకటి ఉందిలేండి. పెళ్లి చూపులకి వెళ్తే ఇష్టమైతే నాకు బింది తీసుకుని ఎదురురా అన్నాడంట. మా అమ్మ ఏం నచ్చిందో, మా అమ్మ బింది తీసుకుని ఎదురొచ్చింది. అంత సినిమా స్టైలే. అంతే, సినిమా. జీవితం అంటేనే సినిమానే కదండి. సో జీవితాన్ని ఇప్పుడు కొన్ని బయోపిక్స్ చేస్తారు, సో జీవితాన్నే తీసుకుంటున్నాం మనం. ఇదే జరిగింది. కాకపోతే ఇది మామూలుగా సినిమా తీస్తే బ్లాక్ అండ్ వైట్లో తీయాలి, ఓల్డ్ కాబట్టి. సో ఎప్పుడైనా ఇది మనం ఈ తప్పు చేసాము, ఇంకా మళ్ళీ లైఫ్లో ఇది చేయకూడదు అని బాధపడిన సందర్భం ఉందా? ఎందుకంటే ఇంత చక్కగా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. బాధపడ్డది కానీ తప్పు చేశాను అనేది ఎప్పుడు నేను ఫీల్ అయ్యానంటే, నేను ఫీల్ అవ్వక్కర్లా, ఫీల్ అయ్యేలా చేశారు నన్ను. నిజం అదే చెప్పారు మీరు చాలాసార్లు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పి. పాపం తేజ గారు అస్తమాట తిట్టడం ఎందుకు చెప్పండి, పండగ పూట హ్యాపీ సంక్రాంతి. తేజ గారికా ప్రేక్షకులుగా? తేజ గారికి స్పెషల్గా తిడతాను అస్తమాట. మీరు అడుగుతున్నారు క్వశ్చనింగ్, నాకు అదే వస్తుంది. అదే వస్తే అందులో తేజ గారు ఉంటున్నారు, అందుకని చెప్తున్నా స్పెషల్ హ్యాపీ సంక్రాంతి తేజ. సో అదొకటే, అది నేను ఫీల్ అయ్యేలా చేసింది. ఏంటంటే కెరియర్ని ఆల్మోస్ట్ ఒక మంచి కెరియర్ని ఆ ఒక్క సినిమా వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చిందేమో అని నా ఫీలింగ్. అదే జరిగింది కూడా. అది జరిగిన తర్వాత అందులో నాకు పాజిటివిటీ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఓకే, నాగబాబు గారు
ప్రొడ్యూసర్గా అడ్వాన్స్ పే చేశారు. సో ఐఎమ్ హ్యాపీ. నాగబాబు గారు మన బ్రదర్ నాగబాబు సార్ కాల్డ్ మీ. చిరంజీవి గారు బ్రదర్ అదే అదే. He called me. ఆయన ఓన్ ఫిల్మ్ అది. లేదు, ఆయన ఫోన్ చేశారు యాక్చువల్గా. ఓకే. ఫోన్ చేసింది ఆయన. ఈ ప్రొడక్షన్ అది మనకు తెలియదు, అన్నయ్య చూసుకుంటాడు కదా. హీ కాల్డ్ మీ అండ్ హీ కంగ్రాచులేటెడ్ మీ బికాస్ ఆఫ్ ద లుక్. ఐ కనిపించాను అలాగా, నేను ఇష్టం లేకపోయినా ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాను నేను. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు డూ దట్. ఆ తేజ లుక్ ఏం అడిగాడంటే, ఆ లుక్ అడిగాడు వితౌట్ మేకప్, ఓన్లీ లెన్స్ అండ్ లిప్స్టిక్, డార్క్ కాజల్, అలా కావాలి నాకు అన్నాడు. ఐ లాస్ట్ వెయిట్ నిజం కోసం ఒక ట్రైనర్ని పెట్టారు. ఐ లాస్ట్ వెయిట్ ఫర్ దట్. ఆ బాడీ షేప్ అది అలా కావాలి నాకు, శారీ అది ప్లే ఇలా ఉండాలి నాకు అని అంటే అది చేశాను. బట్ నాకు కాల్ చేసి, నాగబాబు సార్ స్కిన్ లోపల ట్యూబ్లైట్ పెట్టుకున్నావు నువ్వు, వెలిగిపోతున్నావు, చాలా బాగున్నావు నాన్న అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఇలాగా అనుకుంటున్నాము సార్ తోటి అంటే. దట్ వాజ్ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సార్తో చేయాలని నాకెందుకు ఉండదు. సో ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ డొనేటెడ్ మై ఐస్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి. సో సార్ అదేంటండి, ఏంటి మొదటి నుంచి అనుకుంటేవరా మనం డొనేట్ నేను చేయాలి? ఐఎమ్ నాట్ ఎ ప్లానర్ అండి. ప్లానింగ్ ఏది ఉండదు. మనం ప్లానింగ్ ఎందుకు అనిపించింది? ఏమన్నా బలమైన రీజన్ ఉందా? నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో, పెళ్లి పెళ్లిపందిరి మూవీ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యావ్ టు డొనేట్ మై ఐస్. సో నాన్నగారు ఉంటుంటే ఒప్పుకునేవారు కాదు ఖచ్చితంగా, అమ్మకి తెలీదు, అన్నయ్య నో అండు. సో నా 21st బర్త్డేకి, 21st బర్త్డేకి, అవును 21st బర్త్డేకి వెళ్ళి ఐ డొనేటెడ్ మై ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్. మ్యారేజ్ కాకముందు? అవును, ఓకే ఫైన్. మ్యారేజ్ కాకముందే ఐ డొనేటెడ్ మై ఐస్. అండ్ అప్పుడు ఒక మీడియా తరపు నుంచి ఒక ఆయన వస్తే ఆయనకి చెప్పారు, రాశితో సినిమా చేయబోతున్నాను ఆఫ్టర్ సో లాంగ్. చిరంజీవి గారిని కలిసారా అప్పుడు? కలిసే ఆఫీస్లో, అక్కడ వేరే చోట ఉండేది ఆఫీస్ అప్పుడు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అనుకుంటా, గుర్తులేదు. ఆఫీస్లే, ఆయన క్యాబిన్లోనే. నేనే చెప్పారు, నాకు స్వీట్ పెట్టారు, ఆ రోజు నా బర్త్డే, స్వీట్ పెట్టారు నాకు. సో డొనేట్ చేశాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ హూ డొనేటెడ్ మై ఐస్. మిమ్మల్ని చూసి చాలా మంది కూడా డోనర్స్ వచ్చారు అప్పుడు. ఏమో తెలియదు, తర్వాత కూడా న్యూస్ కూడా చాలా ఎక్కువ పేపర్లో తెలీదు. అది చెప్పారు ఆయన. అది నాకు నిజంగా, నాకు ఆయన చెప్పారు, నాకు కూడా తెలియదు. సో అమ్మాయిలు ఎవరు ఇంతవరకు డొనేట్ చేయలేదు, యు ఆర్ ద వన్, యూ విల్ బీ ద మోటివేషన్. బాగుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్, మీతో వర్క్ చేయబోతున్నాను. ఆయనకి యాక్చువల్గా నా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. శ్రీకి చాలాసార్లు చెప్పారంట, భలే చేస్తే కదరా పిల్ల, అసలు దుమ్ 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 దూకుతా ఉంటాడు. ఆయనే అసలు ఆయన పక్కన నాకు ఫేవరెట్స్ వచ్చి రాధా అమ్మలోను, భానుప్రియ మేడం, ఇట్లా కొంతమంది నాకు. ఆయన నా డాన్స్ గురించి మాట్లాడారంటే ఇంకా నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ శ్రీస కలిసినప్పుడు థ్యాంక్ యూ చెప్పు నేను ఫోన్ కాల్స్ అన్ని కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో శ్రీ రెగ్యులర్గా వెళ్ళడం అనేది మీ అందరికీ కూడా తెలుసు కదా. అప్పుడు నేను చెప్పా, థ్యాంక్స్ చెప్పవా ప్లీజ్. సో అది మిస్ అయిందా ఏంటి ప్రాబ్లం? ప్రాజెక్టా తెలియదు నాకు ఎందుకు మిస్ అయిందో. సంథింగ్ వెంట్ సిట్టింగ్స్ అప్పుడు ఏదో స్టోరీ కరెక్ట్గా ఆయనకి సెట్ అవ్వలేదో, సంథింగ్ హ్యాపెండ్. అది జరిగి ఉంటే ఇంకో 2 years నేను ఐ మీన్ వుడ్ హ్యావ్ బీన్ వచ్చి ఉండేదాన్ని. సో ఎప్పుడైతే అది లేదనేది తెలిసింది, చాలా 6-7 monthsకి తెలిసింది. స్టిల్ అప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నాను, జస్ట్ మెయింటైనింగ్ మై డైట్, వెయిట్ అంతా. ఎప్పుడైతే క్యాన్సిల్ అని బాబురావు గారు తెలుసు కదా ఆయన, హీ కాల్డ్ మై బ్రదర్ అండ్ సెడ్ దట్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది విజయ్ గారు, చూద్దాంలేండి అంటే. అన్నయ్యకి తెలియకుండా అన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు ఐ కాల్డ్ హిమ్, బాబురావు గారు ఇంక ఈ సినిమాలు ఏం చూడకండి మీరు. ఏ మేడం వై సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఐ జస్ట్ వాంట్ టు గెట్ మ్యారీ, లెట్ మీ గో, లెట్ మీ టేక్ అ గ్యాప్. అప్పటికే అనుకున్నారా దీన్ని మ్యారేజ్ చేసుకోవాలని? అప్పుడు డిసైడ్ అయ్యారా? ఎవరిని? మా ఆయన లేదు, ఆయన అసలు పరిచయం లేదు నాకు అప్పుడు. మీరు ఇంకొద్దు సినిమాలు అనే టైంకి నాకు నివాస్ పరిచయం లేరు. నివాస్ పరిచయం లేదు. మరి ఎక్కడ కనెక్ట్ అయ్యారు? కనెక్ట్ చేశాడు ఆయన, పైన ఒక ఆయన ఉన్నాడు డైరెక్టర్, ఆయన కనెక్ట్ చేశాడు. ఓకే. ఇక తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం ఎక్కడ, చెన్నై ఎక్కడ. సో ఏదో సాంగ్లో ఉంటుంది, సముద్రంలో ఉప్పును ఏదైనా ఎక్కడ కలిపినట్టే కలిపేవాళ్ళట్టు. సో మ్యారేజ్ ఇస్ డెస్టినీ, ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అలాగ అనిపిస్తుంది నాకు. ఒక పిల్ల ముద్దు, రెండో పిల్ల ముద్దు అని ఒక సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ గారు. అవును. ఎందుకు బాబురావు గారు, అప్పటికే ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఆన్ వెయిట్. ఎందుకంటే ఇంట్లో బ్యాలెన్స్ చూడట్లేదు, ఏదో సంథింగ్ ఐ ఫీల్ లైక్ నేను బయటకు వచ్చేయాలంటే లావ్ అయిపోవాలి.
నా బాడీ తత్వం నాకు తెలుసు కాబట్టి పుట్ ఆన్ వెయిట్. సో బల్క్గానే అయి ఉన్నాను. అప్పుడు వచ్చింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మై బ్రదర్ సెడ్ చేయొచ్చు కదా, వై డోంట్ యూ, ఇంట్లోనే కూర్చొని సీ యూ పుట్ ఆన్ వెయిట్, వై డోంట్ యూ డూ. ఐ సెడ్ అన్నయ్య ప్లీజ్ లెట్ మీ నో అని హైదరాబాద్కి వెంకీ సినిమా సాంగ్ ప్యాచ్ వర్క్కి వచ్చాను. గ్రీన్ పార్క్ అనుకుంటా, గుర్తులేదు. అక్కడికి డిఎస్ రావు గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, బాబురావు గారు, టు నరేట్ ద స్టోరీ. బాబురావు గారికి నచ్చింది, సమ్ కామిక్ ఏదో కామెడీ బాగుందండి, నాకు నచ్చింది, కొంచెం వింటారా నా కోసం, మీరు చేస్తారు లేదు ఇట్స్ అప్ టు యూ, బట్ వై డోంట్ యూ లిజన్. వచ్చారు, కథ చెప్పారు. వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు ఎక్కట్లా, ఎందుకంటే నాకు చేయాలని లేదు కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు. అందరు నవ్వుతున్నారు, ఏదో సమ్ కామెడీ సీన్ ఏదో చెప్తున్నారు, అన్నయ్య నవ్వుతున్నాడు, రావు గారు నవ్వుతున్నారు, బాబురావు గారు నవ్వుతున్నారు, నేను నవ్వట్లా, వింటున్నాను అంతే. ఓకే ఓకే అయిపోయింది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత జస్ట్ వాళ్ళు బయటకు వెళ్తారు కదా, వీ డిస్కస్ మై సెల్ఫ్, బాబురావు గారు, అన్నయ్య. ఓకేనా మేడం అన్న, బికాస్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ హీ లైక్ ద స్టోరీ. ఓకేనా మేడం అన్నా నేను. మా అన్నయ్య ఏంటి అడ్డంగా తలుపుతున్నావు, బాలే వద్దు, వద్దా బాలేదా, సరే వద్దు, బాలేదు మనం ఎలా అంటాం, వద్దు, ఎందుకు వద్దు, ఏమో తెలీదు, సమ్ ఆన్సర్స్కి క్వశ్చన్ ఉండదు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. సరే అని బాబురావు గారు చేయండి, మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు, త్వరగా అయిపోతుంది చిన్న సినిమా, మీకు కంఫర్ట్గా, మీకు ఏ టైం ఉన్నా ఆ టైం కంఫర్ట్గా నేను మాట్లాడతాను అంటే ప్లీజ్ అన్నారు ఆయన. ఆయన ప్లీజ్ అన్న వెంటనే నాకు ఎందుకో సో లెట్ హిమ్ హ్యాపీ నో, ఓకే అన్న. అందులో పరిచయం నాకు సినిమా చేయనన్న సినిమా వాంటెడ్గా చేయించు, అసోసియేట్ అనుకుంటాను, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హీఈస్ ద మెయిన్ పర్సన్. అందులో నేను ఎక్కువ అప్పుడు మూడ్ బాగాలేదు, నచ్చడం లేకుండా ఎందుకు మార్నింగ్ వస్తే సార్ తోటి బాగానే పరిచయం నాకు. అది 3వ సినిమా అనుకుంటా. డైరెక్టర్ గారు కొత్త రమణ, డిఎస్ రావు గారు, శరత్ అంకుల్ ఉన్నారు కెమెరామెన్, హీస్ వెరీ క్లోజ్ టు మీ. ఆయనతో మాత్రం సరదాగా బ్రహ్మానంద్ అంకుల్, సో వాళ్ళ గురించి కొంచెం సరదాగా ఉండేదాన్ని, కానీ లేకపోతే ఇలా కూర్చొని నావల్ చదువుకుంటే కూర్చునేదాన్ని. ఫస్ట్ వచ్చి సారు మా ఆయన లిరిక్ తీసుకొచ్చి ఇచ్చారంట, పేపరు. నేను చూశాను, ఏదో గుర్తులేదు, సీన్ ఇచ్చాడా ఏదో సంథింగ్, ఇంకో ఇంటర్వ్యూలో చెప్పా, ఇందులో నా డైలాగ్ ఏం లేదు కదండి అన్న. మీరు సీన్ చూసుకుంటారేమో తెచ్చాను మేడం. సీన్ చూడడానికా మిమ్మల్ని చూడడానికా? రెండోదే. అవునా మరి సీన్ లేకుండా పేపర్ తీసుకురావడం, అదే డైలాగ్ లేదు, నేను ఉన్నా సీన్ లో, డైలాగ్ లేదు. నాకు అప్పుడు కూడా ఆయన తెలియదు కదా, నేను ఎప్పుడు కూడా స్పాట్లోనే డైలాగ్స్ నేర్చుకోవడం, చెప్పడం కూడా. ముందే చెప్తే ప్రిపేర్ చేస్తే నేను మాట్లాడలేను, అది ఆయనకు తెలియదు కదా. పెళ్లి తర్వాత చెప్పారు నాకు, అవును ఆ రోజు ఎందుకురా వచ్చావు నువ్వు, మామూలు సార్ దగ్గరగా కూడా చూడాలి కదా ఒకసారి, దూరం నుంచి చూస్తే ఎలాగా అన్నాడు. ఎవరు లేరు రూమ్లో, మేకప్ రూమ్లో. సరే ఏమనిపించింది నీకన్నా, ఏ గట్టిగా పట్టుకుంటే ముద్దు ఇచ్చేసి పారిపోతే ఏమొద్దా అనిపించింది అన్నారు. ఏముంటుంది స్టాఫ్ చాలా నేను కొట్టు చంపేస్తారు అన్నారు. స్టాఫ్ 6-7 ఉంటారండి, వాళ్ళు ఊరుకుంటారా అనిపిస్తుంది. కానీ పాపం అలాగా శుభాకాంక్షలు సినిమా చూసి చాలా సేపు డిస్కస్ చేశారంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డిగ్రీలోను. సో ఎక్కడో తదాస్తు దేవతలు ఉంటారు కదా, సో అందుకే ఎప్పుడు మంచిగా మాట్లాడు, మంచిగా ఆలోచించు. అదే ఇంకా ఆ సినిమా దగ్గర స్టార్ట్ అంతే ఆ సినిమా నుంచి పరిచయం, వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అప్పుడే ఆయన మొబైల్ కొన్న కొత్త, వాళ్ళ అక్క వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కమ్యూనికేట్ కోసం కొన్నారంట. సో ఐ టుక్ హిస్ నంబర్ వాంటెడ్లీ త్రూ మై అసిస్టెంట్. ఐ కాల్డ్ అండ్ ఎందుకంటే కొంచెం టీజ్ చేశాలండి, కొంచెం పెద్ద కోతినే చెప్పాలంటే సెట్లో. సో అలా టీజ్ చేసేసరికి సారీ చెప్పడానికి కాల్ చేశాను. ఏమనుకోవద్దండి శ్రీను గారు. అయ్యో మేడం భలేవారు మేడం, పర్లేదు మేడం. పొద్దునుంచి ఆల్మోస్ట్ సాయంత్రం 6 గంటల దాకా ఏడిపించాను. నాకు సెట్లో 2-3 ఉండాలి ఏడిపించడానికి, ఒకరు సరిపోరు. ఈ సెట్లో ఒకడే మా ఆయన. అలాగా మాట్లాడుకోవటం అలవాటు అయిపోయింది, ఎవరితోనే ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోన్ మారితే నా క్లోజ్ ఫ్రెండ్స్ నంబర్స్ ఉండవు, నేను డైరీ మెయింటైన్ చేస్తాను. అందుకే మా చెన్నై అంతా అంతే, డైరీ ఉండేది, చిన్న డైరీ, పాకెట్ డైరీ అంటారు. సో అలాగా ఐ కాల్డ్ హైమ్, ఐ స్టార్టెడ్ టాకింగ్ అండ్ వి క్లోజ్ అయిపోతాం, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాం కదా. ఈ హీరోయిన్తో మాట్లాడుతున్నాను, రాశితో మాట్లాడుతున్నాను, రాశి గారితో మాట్లాడుతున్నాను అనేది పోను పోతుంది అది.
అవును స్టార్టింగ్ లో ఉంటుంది, రాశి గారు నాతో మాట్లాడుతున్నారా, రాశి గారు నాకు కాల్ చేస్తున్నారా, కరెక్ట్ మేడం మేడం, అది పోయింది. So, ఆ స్టేజ్ దాటి ఫ్రెండ్స్ అయ్యాం, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా ఎలాగైందంటే ఇంకా ఆయనతో మాట్లాడకపోతే నాకు కష్టం అనే స్టేజ్కి వచ్చాను నేను. అట్లీస్ట్ ఒక్కసారైనా శ్రీనుతో మాట్లాడాలి, ఒక్కసారైనా మాట్లాడాలి అనే స్టేజ్కి కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయాను. ఎస్, బికాజ్ యూ అండర్స్టాండ్. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఒకరోజు నైట్ నాకు లేట్ నైట్ షూట్ ఎర్లీగా అయిపోయిందో సంథింగ్. ఐ స్టార్టెడ్ టాకింగ్ అరౌండ్ 10 o'clock in the night అండ్ స్టార్టెడ్ టాకింగ్ మార్నింగ్ 5 వరకు. నైట్ టైంలో ఎవరితో మాట్లాడుతూ నిద్ర పట్టకపోతే నిజం చెప్పండి అసలు. సో అలా మాట్లాడుతున్నా, ఆయనకి నైట్ షూట్ జరుగుతున్నట్టుంది. ఆయన పక్కకు వచ్చేసారు, సాంగ్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది, మేడం పర్లేదు ఒక చెట్టు ఉంది ఇక్కడే సిగ్నల్ ఉంటుంది మేడం, నేను ఎటు వెళ్ళడం పర్లేదు, సాంగ్ కదా నాకు పెద్ద పని లేదు మేడం, పర్వాలేదు మాట్లాడు. మేడమే అప్పటికి ఎంత క్లోజ్ అయినా అమ్మా మేడమే అంటారా, చెప్పండి మేడం. మాట్లాడి ఏదో కొంచెం పర్సనల్ ఇష్యూలోకి వెళ్ళి నాన్న పేరు ఏదో వచ్చినట్టుంది, గుర్తులేదు. స్టార్టెడ్ క్రయింగ్ బికాజ్ ఐ మిస్సింగ్ హిమ్. అదో ఏడుస్తుంటే ఒక సెలబ్రిటీ ఒక 148 సినిమాలు ఆల్మోస్ట్ చేశాను యాజ్ హీరోయిన్. ఆవిడ ఒక నార్మల్ ఒక కామన్ మ్యాన్కి ఫోన్ చేసి ఏడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసలు. ఆయన ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లా. అండ్ దెన్ మై అసిస్టెంట్ వాజ్ దేర్ నెక్స్ట్ టు మీ. షీ వోకప్, అమ్మా ఇన్నాచి, తమిళ ఆవిడ అమ్మా ఇన్నాచి ఏమైంది అని చెప్పి కూల్ అయిపోయా. వన్స్ యూ బర్స్ట్ అవుట్, ఆగిపోయిన తర్వాత మీకు తెలుసో లేదా కానీ మైండ్ అలా కూల్ అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. అయిన తర్వాత ఆగిన తర్వాత ఐ టుక్ అ సిప్ ఆఫ్ వాటర్. శ్రీను గారు అన్న, మేడం అయ్యో ఓకేనా మేడం, ఓకే ఓకే ఓకే, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను. చేసుకుంటాను మేడం అన్నారు. అసలు ఇంకా గ్యాప్ లేదు, చేసుకుంటారంటే ఇమీడియట్గా ఆయన చేసుకుంటా అన్నారు. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్, నా ఫ్లైట్ ఈ టైంకి ఉంది, నేను వస్తున్నాను, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేసేయండి, అక్కడ మాట్లాడుకుందాం, మాట్లాడి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఆయన ఏమనుకున్నారు, ఒక్క క్షణం ఎస్ అన్న తర్వాత పొద్దున్నే సాయంత్రం వరకు టీజ్ చేశాను, ఇది ఒక ప్రాంక్ అనుకున్నట్టు. ఆయన వచ్చారు, సేమ్ ఇదే బ్లాక్ షర్ట్ ఏదో వేసుకొచ్చారు, నేను కూర్చున్నాను, మా అసిస్టెంట్తో చెప్పాను, కోవే సరళక్క బాగా క్లోజ్ నాకు, సరళక్క కనపడిందని చెప్పు డ్రైవర్కి, బ్యాగేజ్ తీసుకుని వెళ్ళి వస్తానని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఎయిర్పోర్ట్లోనే అవును మాట్లాడుకున్నాం. ఐ జస్ట్ బాట్ అ పెన్ ఫర్ హిమ్, ఇట్స్ అ గిఫ్ట్, శాండిల్వుడ్ పెన్, ఎయిర్పోర్ట్లో కొన్నా. ఇచ్చి మీరు వెళ్తారా ఇంటికంటే, ఇంటికి వెళ్ళి మాట్లాడాలి కదా మేడం అన్నారు. ఈయన ఊరు వెళ్ళాలి కదా, నాన్నగారితో మాట్లాడాలి, మీరు కూడా వెళ్ళండి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, ఇంటికి రావాల్సి వస్తే రండి, ఇవాళ నైట్ బస్ ఎక్కొద్దు, రేపు వెళ్ళండి. ఓకే మేడం. సో ఇంటికి వెళ్ళి ఆవితో చెప్పించా, మా శంకరి అనే ఆవితో చెప్పించాను. ఎవరికి, మమ్మీకా? మమ్మీ అన్న ఇద్దరు కూర్చున్నప్పుడే చెప్పినట్టుంది. నా రూమ్ పైన షిఫ్ట్ అయిన కొత్త, జనవరిలోనే షిఫ్ట్ అయ్యా, సంక్రాంతి తర్వాత షిఫ్ట్ అయ్యాను. అయిన తర్వాత మీరు చెప్పండి అంటే చెప్తాను మేడం చెప్పింది. విజయ్ నా విజయలక్ష్మి కదా, అన్నయ్య కోపం ఎక్కువ కదా బాగా, అమ్మకి అన్నయ్యకి బాగా కోపం ఎక్కువ. విజయ్ ఆహా ఆ పిలుపులోనే తెలుస్తుంది మనకి స్టార్ట్ అయిందని వచ్చి కూర్చున్నా, ఇలాగే ఇది సోఫా ఉంటే కూర్చున్నా, వచ్చి నైట్ అది 2 పీస్ నైట్ వేర్ వేసుకుని కూర్చుంటే, ఏంటి పెళ్లి చేసుకుంటానావంట అమ్మ అంటే, అప్పటికే అమ్మకి చెప్పాను అలయన్స్ చూడమని, అన్నయ్య తెలియకుండా. చూస్తున్నారు అమ్మ, మంచి చాలా సంబంధాలు వచ్చినాయి, ఎందుకని నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇండస్ట్రీ వల్ల బయట వల్ల, ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళు కూడా వచ్చింది, ఎందుకు కనెక్ట్ అవ్వలేదు. తర్వాత ఎవరు అంటే శ్రీను ఆయన పేరు, ఏం చేస్తాడు, అసోసియేటా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది పాప, వాళ్ళు తప్ప నేను అన్ను. అసోసియేట్ని పెళ్లి చేసుకుంటావా, పిచ్చా నీకేమన్నా, ఏం అసోసియేట్ అయితే ఏంటి, నా ఉద్దేశం అది. అసోసియేట్ని చేసుకోవడం ఏంటి దరిద్రంగా, అమ్మా ఏంటమ్మా అని వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి ఇద్దరు తిట్టడం మొదలెట్టారు. ఇక అయిపోయింది తిడతాం. శంకరిని ఇలా చూసాను నేను, అందావిడ. ఒక నిమిషం, నేను పెళ్ళి చేసుకుంటాను అన్నయ్య అని అడగట్లా, పెళ్ళి చేసుకుంటున్నాను అని నీకు చెప్తున్నాను, దానికి దీనికి చాలా తేడా ఉంది అని అంటే, అన్నయ్యని అమ్మ పక్కకి తీసుకెళ్ళి అది డిసైడ్ అయిపోయింది, అది వినదో మొండి కట్టం చేసేస్తాం, ఎవరైతే ఉంది మంచి అబ్బాయి లేదో నేను కనుక్కుంటాను, చేసేస్తాం. ఏ ఊరు, తాడేపల్లి కూడా, సరే
మా అమ్మమ్మ అక్కడే దగ్గరలో Okay. భీమవరంలో ఎంకరేజ్ చేయించినట్టుంది. మంచి ఫ్యామిలీ, ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా, పెద్ద ఫ్యామిలీ. దే యాక్సెప్టెడ్. ఆ పెళ్ళి నేను March 23rd ప్రపోజ్ చేశాను ఆయనకి నైట్. April 23rd నా మ్యారేజ్. 1 monthలో ఒక 1 month ఇంట్లోనే చేసుకున్నాను. అంతే. ఇంకా ఇష్యూస్ ఇదైన తర్వాత ఇప్పుడు ఓకే అయిపోయిన తర్వాత ఎందుకు 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 అని క్వశ్చనింగ్ ఉంటుంది కదా. అవును. పెళ్ళి జరిగే క్షణం వరకు వాళ్ళకి టైం ఉంది. సో పెద్ద అందులో ఇంట్లో వాళ్ళకే కదా, బయట వాళ్ళకి కూడా చాలా ఆత్రంగా ఉంటుంది ఇలాంటివి. ఎందుకు చేసుకున్నది, అది నాణ్యాల చేసుకున్నాడు అంత అదృష్టం ఏదో ఇల్లు పెంచి పోషిస్తున్నట్టు. అది. సో చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పుడు లేరులేండి, కానీ వాళ్ళందరూ కాల్ చేశారు నాకు. అంటే చేయమని అంటున్నాడు అన్నయ్య. చేస్తే వినేదాన్ని, చెప్పేది పెద్దవాళ్ళు, అంకుల్, ఆ చనువు ఉన్నవాళ్ళు చేస్తే పాపం చాలాసేపు మాట్లాడేవారు, గంటన్నర అట్లా. వినేదాన్ని. ఓకే కదా అనేవారు. ఓకే అంకుల్, ఓకే సార్ ఫోన్ కట్ చేసిన వెంటనే మా ఆయనకి మళ్ళీ ఫోన్. చాలా అదృష్టవంతుడండి ఈయన. ఇంతమంది చెప్పినా సరే మీ మైండ్ చేంజ్ అవ్వలేదంటే. అదృష్టం దురదృష్టం అనేది పక్కన పెడితే నేనంతే, మా నేచర్ అది. డిసైడ్ అయితే ఇంకా నాకు కావాలి అంటే చచ్చినట్టు అది కావాలంతే. చిన్నప్పటి నుంచి నాకు అది బై బర్త్ వచ్చిన నేచరు. మీకంటే ఒక నేచర్ ఉంటుంది, అది ఎలా మారుతుంది? ఎంతమంది చెప్తే కొంతమందికి మైండ్కి ఎక్కించుకుంటారు, నేను ఎక్కించుకోను. అదే తేడా. నా లైఫ్ నాకు అనిపించింది, కనెక్ట్ అయ్యాను, చేసుకున్నాను. బై టచ్ 22 years మా మ్యారేజ్ లైఫ్. ఎప్పుడైనా ఎందుకురా ఇలా చేసుకున్నాను అని అనిపించిందా? ఏ రోజు కూడా? అనిపిస్తే మనం ట్రావెల్ చేయలేము. అనిపిస్తే చెప్పేసేదాన్ని, చెప్పేసి వద్దు, సారీ నేనే అడిగాను బట్ వద్దు అని ఎప్పుడూ చెప్పేసేదాన్ని నివాస్కి. ఇందులో భయం ఉంది, అడిగింది నేనే కదా. సరే, చాలా లాంగ్వేజ్లు చేశారు మీరు, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు. సో ఎవరితో కంఫర్ట్గా ఉండేదండి? కంఫర్ట్ అనేది ఈ టీం బాగుంది, లేకపోతే ఈ హీరోతో ఈ రకంగా? వినండి, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ ఉమెన్, యాజ్ అ లేడీ, యాజ్ అ గర్ల్, కంఫర్ట్ అనేది మనం ఏర్పరచుకోవడంలో ఉంటుంది. ఓకే. మీకు ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే డైరెక్ట్గా చెప్పగలగాలి మనం. అలా నాకు డిస్కంఫర్ట్స్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఎటువంటి డిస్కంఫర్ట్స్ నో డిస్కంఫర్ట్స్. ప్రపోజల్స్ ఉన్నాయి, డిస్కంఫర్ట్స్ లేవు. సరే, ఎక్కువగా పోనీ ఉన్న హీరోల్లో ఉన్న చాలా క్లోజ్గా మూవ్ అయ్యి ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. కాకపోతే సార్ రేంజ్లో మనం క్లోజ్ అవ్వలేం. ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, స్టేచర్ కావచ్చు, స్టేజ్ కావచ్చు. బాలేబాబు సార్, చిరంజీవి సార్, వెంకటేష్ సార్, నాగార్జున సార్, వీళ్ళందరూ సార్లు, రెస్పెక్ట్. కోతి బ్యాచ్ మేమంతా, శ్రీకాంత్, జేడి, నవీన్, మేమంతా. అప్పుడు ఎలా ఉండేది ఆ టైంలో? ఇప్పుడు అంతా ఏవేవో వింటున్నాం. ఏం వింటున్నారు? ఎవరు నచ్చినట్టు వాళ్ళు, ఎవరితోటి ఒక బాండింగ్ ఉండదు, ఒక కనెక్షన్ ఉండదు. అవి వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే ఉండేది. కానీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లేదు అప్పట్లాగా అని చాలా మంది అంటుంటారు. అప్పట్లో ఎలా ఉండేది ఆ వాతావరణం? అప్పట్లో మా మొబైల్ ఫోన్ లేవు కాబట్టి బాగుండేది, మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి బాగాలేదు. అంతేనా డిఫరెన్స్? అదే నాకు కనబడింది. మరి అప్పట్లో మనకి చాటింగ్, మనం ఇలా కూర్చొని ఇలాగ ఇంటర్వ్యూ కాబట్టి మనం ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను. అదే షూటింగ్ షార్ట్ గ్యాప్లో ఎవరితో మాట్లాడుతాం? కొంతమంది నవల్స్ చదువుతారు, మేడం శ్రీదేవి మేడం, జయప్రదమ్మ వాళ్ళకి అలవాటు ఉంది. నాకు నవల్స్ చదివి అలవాట్లేదు. చిన్న వయసు 14-15 సంవత్సరాలు అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్ కదా యాక్చువల్గా. అవును. సో చాటింగ్, నేను ఐ లవ్ ప్లేయింగ్ కొన్ని గేమ్స్ ఆడటం ఇష్టం నాకు, అది ఆడతాం షార్ట్ గ్యాప్లో. డైలాగ్ మీద ఉంటుంది సగం మైండ్, గేమ్ మీద ఉంటుంది. గేమ్ అక్కడ ఆగిపోయింది. సో అలా ఉండేది. అందరం కలిసి కూర్చుని ఒకే టేబుల్లో భోజనం చేయటం, నంబర్ ఆఫ్ వెరైటీస్. అమ్మ వంట బాగా చేస్తారు, భీమవరం కదా. సో నాన్ వెజిటేరియన్ కూడా ఇంటి దగ్గర నుంచే ఫుడ్. ప్రొడక్షన్ లోనే వెళ్ళి వండేది అమ్మ. ఇంటి దగ్గర నుంచి ఎక్కడ అవుతుంది? 6 లాంగ్వేజ్ పంపించేవారు. అబ్బే కూడానే ఉండేవారు కదా, అమ్మ నాన్న కూడానే ట్రావెల్ అయ్యారు కదా. అందరికి అమ్మాయి చేసేవారు? అందరికని కాదండి, అమ్మ కొంచెం మెయిన్ నాన్నకి నాకు వాళ్ళకి చేస్తుంటే కొంచెం షేరింగ్. ఓకే. ఆ అలవాటు ఇప్పుడు నాకు వచ్చింది. మీరు బాగా చేస్తారా? తినేవాళ్ళు చెప్పాలి. మన వంట నా వంట నాకు బాగానే ఉంటుంది. శ్రీవారు చెప్తారు కదా, ఆయన చాలా బాగా తింటాడు. భీమవరం అంటే ఇంకా ఫుడ్ కి వేరే చెప్పాల్సిన అవసరం. కాకపోతే నాకు మ్యారేజ్ అయినప్పుడు 2004లో నాకు గరిట అంటే ఏంటో తెలియదు. తెడ్డి అంటారు, గరిట అంటారు, పెనం అంటారు, ఏది తెలియదు నాకు. ఎవరు నేర్పించారంటే ఏమో
అప్పుడు ఇంత మీడియా లేదు. ఇప్పుడు అదృష్టవంతులు అమ్మాయిలు. అవును ఏదైనా వంట చేయాలంటే యూట్యూబ్కి వెళ్ళి క్లిక్ చేస్తే చాలు. అవును. అప్పుడు ఏ రెసిపీ కావాలో రెసిపీ వచ్చేస్తుంది. అరే స్విగ్గీ ఉంది వాళ్ళు రేపు. అవును. అప్పుడు ఏమున్నాయి, బయట ఎవరైనా వండి పెడితే నాకేం నచ్చేది కాదు. వంట ఒక ఆవిడ ఉండేది, ఏదో తినేదాన్ని, నచ్చేది కాదు. అప్పుడు మా పెద్దమ్మనో మా పిన్నినో అమ్మనో అడిగి స్టార్టెడ్ కుకింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ సెల్ఫ్ లెర్నర్ అండి. సో ఎవరైనా చెప్పి వచ్చేది వేరు, మనం నేర్చుకునేది వేరు. సో నిజమని కాకుండా ఆ టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? దేనికి ఇబ్బంది అంటే జనరల్గా షూటింగ్లో పరంగా కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా హర్ట్ చేయడం కానీ? నాకు వచ్చిన ప్రపోజల్ నేను చాలా కూల్గా సారీ చెప్పి తప్పుకున్నాను. మళ్ళీ వాళ్ళతో ట్రావెల్ చేశా. ఓకే. సో అంటే ఏంటి, మ్యారేజ్ ప్రపోజల్స్? అంతేగా, ఇంకేముంటది, అంతే కదండి ఉంటాయి. ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం ఇలాంటి కబుర్లా? ప్రేమించుకుందాం అంటే మనం కొంచెం అబ్బాయి టైపు, కొంచెం ఎక్కువ మనకి దేకం. ఇప్పటికి ఉంది అలవాటు. ఎవరైనా వస్తుంటే ఎదురుగా, మీరు నమ్మరు, ఎయిర్పోర్ట్లో మా పెళ్ళైన 1 year 2 years అవుతుంది, చెన్నై వెళ్ళాం ఏదో పని మీద, ప్రాపర్టీ పని మీద. అమ్మ, నేను, మా ఆయన చెన్నై వెళ్తే ఎయిర్పోర్ట్లో క్యూలో నిలబడి ఉన్నాం. బోర్డింగ్ అనౌన్స్ చేశారు. నిలబడి ఉంటే సార్ ఉన్నారు, చిరంజీవి సార్. ఓకే. నాకంటే 4 members ముందు. మా అమ్మ ఇలా కొట్టింది వెనకాల. అబ్బా ఏంటంటే సార్, ఏ సార్ చిరంజీవి చూస్తే నించున్నారు, గోగల్స్ పెట్టుకుని, వాజ్ హోల్డింగ్ బ్రీఫ్ కేస్ పెట్టుకుని నించుంటే, రాసీను ఆయన చేయబట్టుకుని, పెళ్ళికి ఎవరిని పిలవలేదు కదా, తీసుకెళ్ళి సార్ అంటే చూసా అప్పుడు కొంచెం పుటాన్ అయ్యే ఉన్నా, చూసాను కానీ ఏంటి ఇక్కడ అన్నారు. సార్ మ్యారేజ్ అయిందా? అవునవును అయింది కదా. అవును సార్, ఎవరికి చెప్పలేదు కదా. సారీ సార్ చెప్పలేదు, మా ఆయన నివాస్ అంటే, ఆయన పిచ్చ ఫ్యాన్ అటు సైడ్ అంటే, ఇంకా ఆయనకి ఉన్న క్రేజ్ ఎవరు అందరికి తెలిసిందే కదా. సో హీ టుక్ అ బ్లెస్సింగ్స్ అండ్ బ్రీఫ్ కేస్. నాకు ఇవ్వండి సార్, మీరు ఎందుకు పట్టుకుంటారు. హీ హోల్డెడ్. తర్వాత చాలా సౌమ్యుడిగా దూరం వెళ్ళిపోయాడు ఆయన. చాలా సౌమ్యుడిగా ఉన్నాడే, మంచి అబ్బాయిని చేసుకున్నావు అన్నారు. థ్యాంక్ యూ సార్. సో దిస్ ఇస్ ఆల్ ఆటోమేటిక్లీ హ్యాపెన్స్. వాంటెడ్గా నా లైఫ్లో ఏది జరగలేదు, ఆటోమేటిక్గా బై నేచర్ ఎలా చెప్పిందో అలాగే వెళ్ళిపోతాం అంతే. సో మీరు బాలకృష్ణ గారితో, బాలయ్య బాబుతో చేశాను, అది కృష్ణబాబు, నేను మీనా చేశాను. వెంకటేష్ గారితో సాంగ్ చేశాను. యాక్చువల్గా అది అబ్రాడ్లో, ఆస్ట్రేలియాలో జరిగిన షూటింగ్ ఎవరంటే సౌందర్య గారు చేశారు. ఆ సినిమా నేను చేయాల్సిందే, డేట్స్ ప్రాబ్లం వచ్చి ఆవిడ చేశారు. సౌందర్యకి మీకు ఎలా ఉండేది బాండింగ్? బాగుండేదండి, జస్ట్ లైక్ సిస్టర్. బికాజ్ 10 years యంగర్ దెన్ ఆవిడ, నాకంటే పెద్ద, 72 బాగుంది అనుకుంటా. సో నేను 82. సో ఆల్మోస్ట్ 10 years డిఫరెన్స్. ఒక సిస్టర్ని ట్రీట్ చేసినట్టే ఉండేది. ప్రశాంత్ గుట్టిలో ఆపోజిట్ రూమే. ఇంకా ఏ కోఆర్డినే ఆర్టిస్టులతో మీకు బాగుండేదండి? అందరితోనూ బాగుండేదండి. అంటే హీరోయిన్స్, అంటే సౌందర్య లాగా ఆ బాండింగ్ కానీ, అయితే ఏదైనా మనం షేర్ చేసుకుంటే. మూవీ చేశాను కాబట్టి బాండింగ్ ఎక్కువ ఉంటుంది కదా. అందరితోనూ కాంబినేషన్ నేను చేయలేదు. మీనా, రంభ, రమ్య గారు, సిమ్రన్, పెట్ సిమ్రన్ అయితే, దేవ్యాని వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. దేవ్యాని ఆవిడ నాకు బాగా తమిళ్లో. ఇప్పుడు అందరితో టచ్లో ఉంటారా? వాళ్ళు కూడా చేయరా? నా నంబర్ ఉండే కదా చేయడానికి. అసలు ఫోనే వాడను నేను. పెళ్ళైన తర్వాత ఎన్నో సంవత్సరాలు మొబైల్ లేదు నాకు, అవసరం లేదు. ల్యాండ్ ఫోన్ ఉండేది ఒకటి. బాబురావు ఒక్కలే టచ్లో ఉండేవారు ఇండస్ట్రీ తరపున. ఓకే. జేడీ ఎప్పుడైనా నంబర్ పట్టుకుంటే జేడీ చేస్తాడు. శ్రీ ఎప్పుడైనా అంతే. నవీన్ వచ్చేసి మొన్న పాప హాఫ్ సారీ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే వచ్చారు. తను వాళ్ళ అబ్బాయి పంచల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళా. ఓకే. అప్పుడు కూడా సార్నే కలిసా. సో అలాగా ఎప్పుడైనా. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి రాశి గారు ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఆయన స్టార్టింగ్లో ఎలా ఉండేవారు? ఆయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా క్వైట్. ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ గోకుల్లో సీత? అది సురేఖ మేడం, సురేఖ అవును, శుభాకాంక్షలు చూసి నన్ను ఇంటికి పిలిపించారు. మా నాన్నగారు సార్ కోమో అనుకున్నాడు. డాక్టర్ వచ్చింది, ఆల్బమ్ పట్టుకుని, అప్పుడు ఈ సిడీస్ గట్రా లేవు కదా, పోర్ట్ఫోలియో ఆల్బమ్ పట్టుకుని, అప్పుడు చేసిన ఆల్బమ్ పట్టుకుని వెళ్ళాము. వెహికల్ పంపిస్తే ఇంటికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి 10 minutes డిఫరెన్స్ అంతే, పక్కనే. ఇంటికి వెళ్ళాము, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. సార్ వచ్చారు, వచ్చి లేసి విష్ చేసాము. తెలిసినవే, కొత్త కాదు కదా. ఎలాగ ఉన్నావు అంటే బాగున్నాను సార్ అన్న. ఆల్బమ్ చూసారు. ఆల్బమ్ చూసిన తర్వాత, ఇలా కాదు వెంకటేష్, నేను చేపిస్తా ఫోటోషూట్, ఒకటి చేద్దాం మనం, ఫోటోషూట్ చేసిన తర్వాత నేను చెప్తాను అన్నారు.
అది చేసిన తర్వాత ఆ డ్రెస్సెస్ అవన్నీ కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఫోటోషూట్ ఆయనే చేయించారు. ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. అందులో ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసి, చేంజెస్ వేసి చేశారు. చేసిన తర్వాత ఫోన్ లేదు. ఏమైందనేది మనకు తెలియదు. సో అప్పటికి మీరు చిరంజీవి గారితోనే అనుకుంటున్నారు, అంత అలాగే అనుకుంటాం కదా. ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ చెప్పలేదు కదా, మనం అడగలేం కదా. ఓకే. తర్వాత ఈ గాడ్ నాన్నకి వచ్చినట్టుంది, అమ్మకు. నాన్నే హ్యాండిల్ చేసేది. నాన్నకి కాల్ వస్తే అప్పుడు తెలిసింది కళ్యాణ్ బాబుకి సెకండ్ మూవీ గోకులెత్తుల సీత తమిళ్లో, తెలుగులో గోకులంలో సీత, సేమ్ నేమ్ టైటిల్ అదే. సినిమా ఒకసారి చూడమన్నారు. తమిళ్లో ఎవరు చేశారు అది? అది శుభలక్ష్మి అని విజయ్ కాదు, కార్తీక్ సార్ శుభలక్ష్మి చేశారు. మంచి హిట్ సినిమా అది. చూడమన్నారు, చూసాము. చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి కళ్యాణ్ బాబు పక్కన రాశి కావాలి, అలా వచ్చింది ఆఫర్. ఓకే. సురేఖ గారు చూసి ఆవిడ కళ్యాణ్ బాబు పక్కన ఈ అమ్మాయి రాశి అయితే బాగుంటది కదా, మంచి ఆర్టిస్ట్, బాగుంది. వీళ్ళు అంత కేర్ తీసుకుంటేవారండి కళ్యాణ్ గారి కోసం? మరి ఎందుకు తీసుకురండి, ఫ్యామిలీ కదా. జనరల్గా అసలు ఎవరు హీరోయిన్ ఉండాలి ఏంటి షూట్ చేయించి, అంటే ఫస్ట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు కదా కళ్యాణ్ బాబుది. అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అది అది అందుకని ఇప్పుడు అది హిట్ అయిపోయి ఉంటే అవసరం లేదు, అవసరం లేకపోయి ఉండొచ్చు. సో కంపల్సరీ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ. సార్ వాళ్ళ తమ్ముడు అనే క్రేజ్, లారీల మీద వచ్చేవారండి ఓపెనింగ్లకి, లారీల మీద. మన మామూలు క్రేజా సార్కి చెప్పండి. అందుకని షీ టుక్ కేర్, అండ్ ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్ కావాలి, పెర్ఫార్మర్ కావాలి, అన్నీ కావాలి. కాబట్టి శుభాకాంక్షలు, ఆనందమానందమయ్యే సాంగ్, గుండె నిండా గుడి గంటల సాంగ్ ఇదంతా చాలా ఇష్టం మేడంకి. ఇప్పుడు నన్ను కలిసిన అదే వెల్కమింగే ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏ వెల్కమింగ్ ఉందో ఇప్పుడు అదే వెల్కమింగే ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ టైంలో క్రేజ్ ఉండేదా? ఆయన షూట్ అనేసరికి విపరీతంగా క్రౌడ్ రావడం ఉండేది. ఓపెనింగ్కి వచ్చేవారు, తర్వాత ఏం లేదు. కానీ చాలా చాలా సైలెంట్గా చేశారు ఈ సినిమా. చాలా సైలెంట్గా, ఎక్కువ క్రౌడ్ లేకుండా, యూనిట్లో చాలా లిమిటెడ్గా. బోయపాటి సీను చాలా మోమాట కదా. అవును, బోయపాటి సీను వాళ్ళంతా అసోసియేట్స్ అప్పుడు, వీళ్ళంతా అలాగే సైలెంట్గా చేశారు. ప్రెస్ మీట్ ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్, ఆడియో రిలీజ్, తర్వాత 100 days ఫంక్షన్, ఇంతే. హిట్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడడం కానీ ఇంకా అదేం లేదు, షూటింగ్ వరకే. అంతేగా, షూటింగ్లోనే మాట్లాడేవారా? గుడ్ మార్నింగ్ వచ్చేటప్పుడు బాయ్. తర్వాత ఇప్పుడు ఒకసారి కలవడానికి ఏదో మీరు ప్రయత్నించారు, కలిసాను కదా. పాప ఫస్ట్ బర్త్డేకి ఇన్వైట్ చేద్దామని నేను ఎక్కడో కనుక్కొని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఓకే. అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలియదు. వెళ్ళిపోయేసరికి మా డ్రైవర్ వచ్చేసి ఈజ్ ఆల్సో ఫ్రమ్, అంటే ఇండస్ట్రీ ఉన్న అబ్బాయి. మేడం మీరు డైరెక్ట్గా వచ్చేసారు, చూస్తే 34 మంది ఉన్నారు వెనకాల, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారని అడిగాడు. అపాయింట్మెంట్ తీసుకోలేదు అన్న. ఓ పని చేయి, నేను కార్లోనే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు, సార్ దగ్గరికి ఎలా చెప్పాలో చెప్పి ఎవరికి చెప్పాలో నాకు తెలీదు, చెప్పు, లేదు నేను తర్వాత కలుస్తానంటే వెళ్ళిపోదాం, రమ్మంటే వెళ్దాం అన్న. వెంటనే అయ్యో వచ్చింది రాశి గారా, అదేంటి అంత దూరం నుంచి పెట్టి కారు, రమ్మనండి అన్న. పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాకు అర్థమైంది రమ్మన్నే ఉంటారు అని. మేడం రమ్మన్నారు సార్ అంటే పదండి అన్న. చాలాసేపు ఒక 15-20 minutes వి సెట్ టుగెదర్. అప్పుడు మాట్లాడుతున్నారు గోకులంలో సీత గురించి, ఆ సాంగ్స్ గురించి, నా డాన్స్ గురించి, అండ్ అబౌట్ మై ఫాదర్, అండ్ అబౌట్ మై బ్రదర్, అమ్మ, అబౌట్ మై హస్బెండ్, అందరి గురించి అప్పుడు మాట్లాడారు. చాటింగ్ అనేది అప్పుడు 20 minutes అప్పుడు జరిగింది. తర్వాత ఆయన లేచి నాతో పాటు వచ్చి కారులో పంపించారు. ఏమనిపించిందండి అప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గారికి అంత గ్యాప్ తర్వాత మీరు మాట్లాడినప్పుడు? నౌ హీస్ టాకింగ్, నౌ ఇస్ ఓపెన్ అప్ అయ్యారు అనిపించింది. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. చూస్తుంటారా ఆయన? ఎలా అంటే దిస్ ఇస్ నాట్ అన్ యాటిట్యూడ్ అండి. నేను టీవీ చూడటమే చాలా తక్కువ. మూవీస్ ఏదన్నా ఉంటే, ఏదన్నా వాట్సాప్లో మా కజినో ఇప్పుడు అమ్మో లింక్ పెడతారు, అది ఓపెన్ చేసి చూస్తా, మళ్ళీ ఆఫ్ చేసేస్తా. నాకు పనిలో ఉంటాను ఫుల్. నేను ఇంట్లో పాప, ఆయన, నా డైట్, నా అపాయింట్మెంట్స్ సరిపోద్ది నాకు. ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఏదన్నా ఉంటే ఇలా లింక్ పెడితే ఓపెన్ చేసి చూస్తా, అంతే. చాలా రాశి గారికి ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలనిపించలేదా? పాలిటిక్స్ చాలా దూరమా? అసలు ఏంటో కూడా తెలియదు.
ఇప్పుడు కళ్యాణ్ గారు నాకు తెలుసు కాబట్టి డిప్యూటీ సీఎం అని తెలుసు. ఉమ్, సడన్గా మీరు ఆ జిల్లాకు ఎవరో అడగండి, నిద్రపోలేసి నేను ఎక్కడున్నాను అంటాను నేను. ఉమ్. అంత జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎలాగండి? ఏదన్నా ఒక పని చేస్తుంటే దానికి మనకు ఒక నాలెడ్జ్ అంటే ఎవరైనా క్యాంపెయిన్లు కానీ మీరు మంచి స్వింగ్లో ఉన్నప్పుడు హీరోయిన్గా పిలిచారు. ఉన్నప్పుడు పిలిచినప్పుడు పిలిచారు. అప్పుడు కూడా అనిపించలేదా? ఎందుకు ఆ జోన్ నాకు తెలియదు. కంఫర్ట్ కాదనుకున్నారా? ఏమి అసలు ఐడియానే లేదు అసలు. ఉమ్, నచ్చిందా నచ్చలేదా అంత ఆలోచించలేదు నేను అసలు. ఉమ్. అసలు ఐడియానే లేదు నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు రాశి గారు సెకండ్ ఇన్నింగ్స్? మూవీస్ ఏనండి, మూవీస్ డూయింగ్ అండ్ తమిళ్, ఆల్ లాంగ్వేజ్? ఆల్ లాంగ్వేజెస్. ఆబ్వియస్లీ నేను చేస్తున్నాను కాబట్టి. ఇంతకుముందు కన్నడలో చేసింది 5 సినిమాలే అయినా మంచి క్రేజ్ అక్కడ. సో ఇప్పుడు ఏదో యాడ్ షూట్కి వెళ్తున్నాను శివరాజ్ కుమార్ సార్ తోటి చేయాలి. సో అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఏ క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు? అంటే నేను చేసిన సినిమాలకి నేను చేసే క్యారెక్టర్కి ఏమాత్రం కొంచెం తగ్గకుండా ఇంపార్టెన్స్ ఉండాలి. నెగిటివిటీ ఉన్నా కూడా దానికి ఒక కారణం ఉండాలి, ఒక కన్క్లూజన్ ఉండాలి అని చెప్తాను. అంటే మదర్ సిస్టర్ పెళ్ళైందంటేనే ఆంటీ అయిపోతామండి మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. మీరు అలా లేరు కదా ఇప్పుడు. హీరోయిన్ కి ఇబ్బందిలా ఉన్నారు మీరు. ఏదండి మీకు హీరోయిన్ కి ఇబ్బందిలా ఉన్నారు ఇప్పుడు మీరు. సురేష్ గారు ఇదే మాట అన్నారు. సురేష్ గారు సినిమా చేస్తే తమిళ్లోనే ఎక్కువ కమ్యూనికేట్ అవుతాం, చెన్నై బ్యాచ్ కదా. ఏంటమ్మా ఇది అన్నారు. సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటి గెటప్ అందులో. రిచ్ మదర్, కొత్త అబ్బాయి వచ్చారు, విష్ చేసుకున్నాక ఏంటమ్మా ఇది అన్నారు. ఏం సార్ బాగాలేదా శారీ అన్న. హీరోయిన్కి ఇబ్బందిగా ఉన్నాను. సేమ్ వర్డ్ హీ హాజ్ స్టార్టెడ్ యూజింగ్. సార్ ఏం చేయమంటారు సార్ అంటే, ఏం చేసావు చెప్పు అంటారు. ఏం చేయలేదు. సో నేను నిజం చెప్తున్నాను అర్థమవుతుంది మీరు. అర్థం ఇదే ఫ్లర్ట్ కాదు, ప్యాంపరింగ్ కాదు, అర్థమైంది. చాలా మంది అదే అంటున్నారు. మామూలు శుభాకాంక్షల్లో మీరు ఎలా ఉన్నారు, సేమ్ ఆ సాంగ్లో ఎలా ఉన్నారు, సేమ్ అలాగే ఉన్నారు. అలాగ అయ్యాను. ఇప్పుడు మీకు అరుంధతి అదేదో ఒక టాపిక్ ఎప్పుడు నేను విన్నాను, అదేమైనా మిస్ అయిందా మీకు? లేదు, అప్పటికే పెళ్లి చేసేసుకున్నాను నేను. ఓకే. అంకుల్ మామూలుగా ఏదైనా ఫంక్షన్లో ఏదో ఫంక్షన్, అంకుల్ అదే రామకృష్ణ అంకుల్ పక్కనే కూర్చున్నాం. అప్పుడు లావ్ అయిపోయా, బబ్లీగా ఉన్నాను. చూస్తే నేనే అడిగా, అరుంధతి చాలా బాగుంది అంకుల్, ఆ అమ్మాయి భలే సెట్ అయింది, అనుష్క ఇస్ వెరీ గుడ్ అని అడిగితే, పెళ్లి చేసుకుని ఇలాగ అయిపోతే ఏం చేస్తామే మేము అన్నారు. సో ఇట్స్ వాట్ హీ వాస్ మాట్లాడారు అనేది నాకు అర్థమైంది. టాపిక్ ఎక్కువ చేయలేదు. తిడుతున్నారు, ఇండైరెక్ట్ తిడుతున్నారని అర్థమైంది కదా. అవును, సరే ఏమైనా అది ఒకటేనా, లేకపోతే ఇది నేను చేస్తే బాగుండు అన్నది, లేకపోతే మీకు వచ్చింది మిస్ అవ్వడం? లేదు, అరుంధతి అనిపించింది. అరుంధతి నేను మీ ఎంటైర్ కెరీర్ లో అనిపించింది అరుంధతి ఇది నేను మిస్ అయ్యాను అని. మీకు వచ్చినవి ఏమైనా వేరే వాళ్ళకి వెళ్ళడం అలా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా సినిమాలు? అలా లేదు. నట్పు కాగా అని చెప్పేసి తమిళ్లో కేఎస్ రవికుమార్ సార్ మనకి ఇది ఉంది కదండి, మన స్నేహం కోసం శరత్ కుమార్ సార్ చేశారు డ్యూయల్. స్నేహం కోసం చిరంజీవి గారిది తెలుగులో చిరంజీవి, నేను చెప్పే తమిళ్లో అర్జున్ సార్ తోటి ఒక సినిమా చేస్తుంటే కేఎస్ రవికుమార్ సార్ డైరెక్షన్ చేశారు. అది నాకు హీ బికెమ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్. సో ప్యాకప్ అయిపోయిన తర్వాత జస్ట్ మేము రీఫ్రెష్ అవుతుంటే టక్ వచ్చి తలుపుకుంటే, అండ్ షీఈస్ వెరీ నాటీ, తలుపుకుంటే హౌస్ కీపింగ్ అన్నాడు. నేనే కమెన్ అన్నాను. లోపలికి వచ్చాను. లోపలికి మనకి ప్యాడ్ ఉంటుంది కదా RFCలో, ప్యాడ్ అదే తీసుకుని పెన్సిల్ తీసుకుని డేట్స్ రాస్తున్నారు ఆయన. డేట్స్ రాసేసి ఇది తీసి ఇలా టిక్ కొట్టేసి, వెంకటేష్ ఇంత డేట్ వెనక వేణు అన్నాడు. ఆ డేట్ ఫుల్ ప్యాక్డ్ నేను తెలుగులో, ఫుల్ బిజీ. సార్ అని వెనకాల వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నారు డాడీ అంటే, ఎక్కడ వద్దురానా, రోజుకి 3 షూటింగ్లు చేయాలి నువ్వు. ఆయన సేమ్ డేట్లు అడుగుతున్నాడు. అయ్యో అబ్బా మిస్ అయిందా, పెద్ద హీరో కదా శరత్ కుమార్ సార్ అంటే, అలా మిస్ అయింది నాకు. మేబీ అది చేస్తుంటే గనక మేబీ అదే సినిమా మళ్ళీ నేను ఇక్కడ చేసేదాన్ని ఏమో. మీనా క్యారెక్టరే. సో అలా చేసి ఉండేదాన్నేమో అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడల్లా. బట్ సిమ్రన్ చేసింది నా బెస్టీగాను తను. ఓకే, సో వీ టేక్ స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉండేది మాకు. ఉండేది మరి కక్ష పెట్టేసి ఈగో అలాగుండేది కాదు, హెల్తీగా ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేది. ఇప్పుడు నేను, సౌందర్య గారు, రంభ ఒకే సినిమా 3 ముక్కలాట చేసాం. జగవత్ బాబు ముగ్గురు ఒకే సాంగ్లో ఉండాలి. వచ్చింది టాపిక్, సార్ కూర్చున్నారు, రాఘవేంద్ర అంకుల్ కూర్చున్నారు, మీ ముగ్గురు కూర్చోబెట్టారు మమ్మల్ని. ఎవరికి ఏం కలర్ కావాలి, తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు, ఎందుకంటే ఆయనకి నంబర్ ఆఫ్ హీరోయిన్స్ చూసిన, తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు, ఎవరికి ఏం కలర్ కావాలి, డ్రెస్సులు ప్యాటర్న్ ఇది అన్నారు. నేను ఫస్ట్ సైలెంట్,
బ్లాక్ ఎంచుకుంటుంది సౌమ్య అని నాకు తెలుసు, బ్లాక్ అందుతాను. అబ్బా కొట్టిందేపా, నెక్స్ట్ సిల్వర్ వెళ్దాం నేను అనుకుంటున్నా, నాకు సిల్వర్ అంతా రంభ. నన్ను చూసారు, బ్లాక్ సిల్వర్ గాను, ఏంటి రాణి పింక్ అన్న. అబ్బా కొట్టావు, ఆయనకి చాలా ఇష్టమైన కలర్ రాణి పింక్ అంటాం, పింక్. ఆ రాణి పింక్ నాకన్నా. అబ్బా అనుకున్నారు ఇద్దరు. అది ఎంచుకోవాల్సింది యాక్చువల్, ఆయన ఫేవరెట్ కలర్ రాణి పింక్. మీరు ఏ సాంగ్స్ చూసినా, ఏ సినిమా చూసినా, శ్రీదేవి గారు కానీ రమ్య కానీ కంపల్సరీ ఆ పింక్ కలర్ శారీ ఉంటుంది, పింక్ డ్రెస్ ఉంటుంది, లేదా పింక్ శారీ ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యాను కానీ ఆయనతోటి నాకు తెలుసు. నేను చెప్పి నేను రాణి పింక్ అన్నా. సో అలాగే అంత పోటీ ఎలా ఉండేదంటే, మార్నింగ్ 7 కల్లా ఫస్ట్ షాట్ అంట, నేను 4కి లెగుస్తా అంటే నేను 3:30కి జిమ్లో ఉండేదండి. అలాగుండేది. 4కి కదా నేను వస్తా అన్నాను అంటే 4కి వస్తాను కాబట్టి నేను 3:30కి వచ్చేసి హాఫ్ అన్ అవర్లో నేను వెళ్ళిపోతా పైకి, తర్వాత నువ్వు చేసుకో. సో ఇలా వీస్ టు నో కనెక్టివిటీ అలా ఉండేది, మాకు బాండింగ్ అలా ఉండేది. ఉంటుంది పోటీ, అవును, హెల్దీగా ఉండేది అంతే. దానివల్ల సో సౌందర్య లేరు అన్నది పెయినే కదా, చాలా పెయిన్ అండి, నాకు చాలా పెయిన్. యాక్చువల్గా పెళ్ళికి పిలుద్దాం, నేను పిలుద్దాం అని మనసులో నేను అనుకున్న ఒకే ఒక వ్యక్తి సౌందర్య. పెళ్ళికి జస్ట్ 5-6 days 1 week ఉంది, ఇంక పెళ్ళి 1 week ఉంది. ఇంకా నాకు చెన్నైలో ఉన్నాను నేను షూటింగ్లో. నివాసిని ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డేనో తర్వాత డేనో మ్యారేజ్ అనుకున్నా, ఫిక్స్ అయిపోయిన తర్వాత చెన్నై వెళ్ళా షూట్కి. అన్నయ్య కాల్డ్ మీ, ఇలా సౌందర్య ఇలా ఇదైందంట అంటే అని పెట్టేసా ఫోను. మళ్ళీ కాల్ చేశాడు, కాదు వస్తుంది పలానా ఛానల్లో వస్తుంది, ఇట్ ఈస్ లైవ్. స్టార్టెడ్ క్రయింగ్ ఇంకా బాగా. ఆల్మోస్ట్ తను మ్యారేజ్కి వెళ్ళారా మీరు? వెళ్ళలేదండి, ఆవిడ చాలా సింపుల్గా ఎవరిని పెద్ద ఇన్వైట్ చేయలే. ఇప్పుడు నేను ఎలా చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళే వెళ్ళారు, కానీ నాకు కుదరలేదు కూడా, బిజీ ఉన్నా నేను. రాశి గారి అభిమానులందరికీ కూడా, మిమ్మల్ని చూడాలనుకున్న వాళ్ళు, ఇది ఈ క్యారెక్టర్లో ఇలా ఉన్నారన్న వాళ్ళకి అందరికీ కూడా పూర్తి స్థాయిలో మీ రాశి అలాగే ఉంటుంది అని చెప్తారా? అలాగే ఉన్నానుగా జనరల్గా క్యారెక్టర్ విషయంలో కూడా మేము మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసినా నేను రెడీ, బట్ నాట్ ఇన్ అ నెగిటివ్ వే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే కూడా అదే వెళ్ళొద్దనే కదా. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కదా ఫ్యాన్స్ కూడా, చాలా మందికి జ్వరాలు వచ్చేసినాయి బాబు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా నాకు. ఒక ఆవిడైతే మిడిల్ ఏజ్ 35 అలా ఉంటాయి అనుకుంటా. అప్పుడు నాకు అసోసియేషన్స్ ఉండేవి, 2 ఉండేవి నాకు. వాళ్ళు కమ్యూనికేట్లో ఉండేవారు, కామన్ పీపుల్కి. అందరికి లెటర్స్ రాయలేము, ఫొటోస్ పెట్టలేము. అప్పట్లో లెటర్లే కదా, లెటర్లే చూసేవారండి. ఎక్కడ టైం అండి, అది ఎవరు అంటే అసోసియేషన్ లో వాళ్ళు కుర్రోళ్ళు పాపం వాళ్ళే రిప్లై ఇచ్చేస్తారా? అవును, వాళ్ళే ఒక ప్యాంప్లెట్ రెడీ చేసి నా సిగ్నేచర్ మీద ప్రతి కవర్లో పెట్టేసి వాళ్ళు పంపించేసేవారు. సో అలాగా మూటలు వచ్చాయి నాకు, గోన్ సంచులు అంటారు కదా అది వచ్చి అలా రిప్లైస్ ఇచ్చేదాన్ని. సో అలాగా అప్పుడు బాగుండేది, లైక్ యూనో ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, ఒక హోమ్ అట్మాస్ఫియర్ అలా ఉండేది ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు వెళ్తున్నారు ఇంత గ్యాప్ తర్వాత, అప్పుడు ఉన్న ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ దక్కుతుందా? నాకైతే దక్కుతుంది. అంటే జనరల్గా మీరు చూసే ఆ వాతావరణంలో మిగతా వాళ్ళ అంశం కానివ్వండి, ఒకటే చెప్తాను వినండి మీరు. కామన్గా ఒక కామన్ సెన్స్ అంటారు కదా, నేను సెట్లో ఉన్నప్పుడు యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్గా వేరేలాగా ఉంటుంది. అవును, నేను లేకపోతే వేరేలాగా ఉంటుంది. అదే జరిగింది. అప్పుడు అలాగే ఉండేదా? అప్పుడు అలా లేదు, అదే అంటున్నాను. అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అలా ఉంది. నేను ఉన్నాను అనుకోండి సెట్లో, సైలెంట్గా ఉండటం, ఎక్కువ సౌండ్ చేయకపోవడం, రెస్పెక్ట్గా ఉండటం. ఎవరైనా సరే, నేను సురేష్ గారు చేసాం, మన 3 days వర్క్ చేసాం. అలాగా నేను లేనప్పుడు ఎలాగుంటుంది అనేది తెలీదు నాకు. ఈ స్టాఫ్ వల్ల ఏదైనా తెలిస్తే తెలుస్తుంది అంతే. సో చేంజ్ అయింది బాగా అనుకుంటున్నా, అనిపిస్తుంది నాకు. నెగిటివిటీ ఎక్కువైంది, ఈగో ఎక్కువైంది, నీకంటే నేనేంటి తక్కువ అనేది ఎక్కువైంది ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా, అప్కమింగ్ ఆర్టిస్టులకి అందరికీ కూడా. కామన్గా అది కామన్ అయిపోయింది. అది నాకు డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందా టైము? లేకపోతే ఎందుకు రా బాబు మళ్ళీ వచ్చాను ఎందుకులే అన్న అదేం లేదు? అదేం లేదు, నో రిగ్రెట్స్. నాకు కొంచెం టైం పట్టింది, బికాజ్ నా వే ఆఫ్ థింకింగ్ అంతా వేరు, నా వే ఆఫ్ నేచర్ వేరు, వే ఆఫ్ లైఫ్ స్టైల్ వేరు. సో నా ఏం చేస్తున్నా అంటే, నా వర్క్ చూసుకున్నా ఉన్నంతసేపు నాకు కోస్టార్ ఎవరైనా సురేష్ గారు చేసున్నాను, ఆయనతో ఇంకా స్పెండ్ చేయడం. అలాగా ఎవరైనా ఒకళ్ళు ఉంటే చాలు, మా టైంలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి మళ్ళీ పాత విషయాలు మాట్లాడుకుని సరదాగా. ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్ ఏమైనా ఉన్నాయా మీవి తెలుగులో? ఉన్నాయి, అనుమాన పక్షిని వస్తుంది, అది నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకుంటా, February 20th అనుకుంటా.
అదొకటి. ఇంకా ఏం చేస్తున్నారు తెలుగులో? తెలుగులో పేర్లు లేవు. గర్విట్ లక్ష్మి అని ఒక సినిమా వస్తుంది, అది విజయనగరం. గరుడ లక్ష్మి అంటే ఆ? విజయనగరం. విజయనగరం, అది బయోపిక్ కదా ఆవిడది. అందులో ఆవిడ మదర్గా చేస్తున్నాను. దేవుడమ్మ క్యారెక్టర్. ఓకే. డార్క్ మేకప్, కొంచెం లుక్ అంతా వేరే ఉంటుంది. అలాగా 1, 2 సురేష్ గారితో చేసింది, 1, 3 ఉన్నాయి. 6 ఫిల్మ్స్ ఉన్నాయి ఆల్రెడీ తెలుగులో. అవునండి, తెలుగులో 6 ఫిల్మ్స్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఓకే. అవి వస్తాయి. సో మళ్ళీ బిజీ అయిపోయారు. ఎస్. పాప ఆర్టిస్ట్ చేయాలనుకుంటున్నారా పాపని? తెలీదండి, డాల్ డెస్టినీ. ఇప్పుడు మనం పుట్టేటప్పుడు అన్ని రాసేస్తాడు భగవంతుడు. మనం ఇదే అవుదామని కూర్చుంటే అవ్వలేము, అయ్యేది ఆపలేము. సో దాని ఇష్టం, హర్ విష్. సో ఎలా ఉంది పాప? ఆ ఇంట్రెస్ట్ ఉందా తనకి? ఏమైనా తెలీదండి అనిపిస్తుందా? నాకు. బట్ నాకు అన్నయ్య చెప్పాను కదా ఇందాక వెహికల్ వస్తున్నప్పుడు, అన్నయ్య నువ్వు హీరో, నువ్వేమో డాక్టర్ని చేద్దాం అనుకుంటున్నావు, ఇదేమో యాక్టర్ అయ్యే మెటీరియల్ అమ్మా ఇది అన్నాడు ఫోన్ చేస్తే. వాళ్ళకి తెలిసిపోద్ది, వాళ్ళకి తెలిసిపోద్ది. బట్ గ్లామర్ సైడ్ ఉంది తనకి. బట్ ఆర్టిస్టే అవుతుందా, లేకపోతే ఒకసారి డిజైనర్ అవనా మమ్మీని అడిగింది. ఓకే. ఇది డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ అవనా అని అడిగింది. నీ ఇష్టం తల్లి అన్న. బికాజ్ తన రూమ్కి వెళ్ళి చూస్తే ఒక రోజుకి ఒకలాగా ఉంటుంది, తను సర్దుకుంటుంది అలాగా. అది నాదే అలవాటు. మొనాటిని వచ్చేస్తుంది నాకు. సోఫా ఒక కార్నర్లో ఉందనుకోండి, సోఫా కలర్ మారిపోవాలి, ఇటు తట్టు పెట్టేయాలి. ఓకే. ఎక్కువ శాతం నేను ఇంట్లోనే ఉంటాను కదా, ఏదో ఒకటి మార్చుతూ ఉంటాను. అది స్కూల్ నుంచి వచ్చినప్పుడల్లా ఫస్ట్ రావట లిఫ్ట్ దగ్గర ఉంటాను నేను. రావట మమ్మీ ఏం మార్చావు ఈరోజు, నా రూమ్ ఏం ముట్టుకోలేదు కదా అంటది. అమ్మ నీ రూమ్ నేను టచ్ చేయలేదు, హాల్ కంప్లీట్గా మార్చేసావా అంటది. చాలా నా నేచరే, నా ద వే ఆఫ్ థింకింగ్ కానీ పాజిటివిటీ. అండ్ షీ లవ్స్ నేచర్. షీ టాక్స్ విత్ పెట్స్. చిన్నప్పుడే 2 years బేబీగా ఉన్నప్పుడు నేను వాక్ చేస్తూ ఒక చోట కూర్చోమనేదాన్ని, పావురాలు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండేది. ఇది సో రాశి గారు డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా ఇప్పుడు చేయాలనుకుంటుంది? ఇది వస్తే బాగున్నాను అంటే డైరెక్టర్స్కి వాళ్ళకి కూడా. నేను ఐ వాచ్ లాట్స్ ఆఫ్ హిందీ ఫిలిమ్స్ అండ్ కొరియన్ మూవీస్ అట్లా చూస్తా ఎక్కువ నేను. ఓకే. తెలుగు తమిళ్ చూస్తా కానీ చాలా తక్కువ. అందులో కొన్ని మూవీస్ ఉన్నాయి, వసీకరణ్ గురించి ఒక మరాఠీ ఫిలిం అనుకుంటా, గుజరాతీ మరాఠీ ఫిలిం, చాలా బాగుంది. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇష్టం నాకు. రొటీన్గా కమర్షియల్ మూవీస్ పెద్దగా నచ్చదు. సంథింగ్ హ్యాస్ టు బి దేర్ విచ్ ఇస్ సీరియస్లీ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆ సొసైటీ, బట్ జరుగుతుంటుంది. అలాంటివి ఏమన్నా ఉంటే సిరీస్ లాగా చేయడానికి అనిపించింది నాకు. మీ ఓన్ ప్రొడక్షన్ అలాంటిది? ఓన్ ప్రొడక్షన్ లేదు, పాప పేరు మీద ప్రొడక్షన్. వాళ్ళ ఫ్రెండ్ ఇన్వెస్టర్గా ఒకటి రిధిమా క్రియేషన్స్ నివాస్ ఓపెన్ చేశారు. కంప్లీట్ అయిపోయింది మూవీ. ఇట్స్ యెట్ టు బి రిలీజ్. అది వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇష్టం, ఆ ప్రొడక్షన్ ఆయన కంటిన్యూ చేసుకుంటారా ఏంటనేది తెలియదు. సో రాశి గారు మీ అభిమానులందరికీ కూడా ఇకపై అందుబాటులోనే ఉంటారు. అవును, ఎందుకంటే ఛానల్ ఉంది కదా, రాశి విజన్స్ అని ఛానల్. వెండి తెర మీద నేను అనేది, వెండి తెర మీద అవైలబుల్ ఖచ్చితంగా ఉంటాను. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, ఇలాంటి ఆలోచనలు ప్రస్తుతానికి ఏం లేవు. తెలీదండి, ఏం జరిగిందో చెప్పగలను, ఇవాళ నాకు అపాయింట్మెంట్స్ ఏంటో చెప్పగలను, రేపు ఎలా చెప్తాను నేను అంతే. అంటే వాళ్ళు డిసప్పాయింట్ చేయొచ్చండి, చెయ్యను అనే కదా. ఇప్పుడు ఇంత ఇలాగా మేకోరే ఎందుకు ఉన్నాను నేను అంటే డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశమే కదా. అది ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అభిమానులకి. నా అభిమానులకు, ప్రేక్షక మహాశయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. సంక్రాంతి అంటేనే పండగ అంటే మీకు తెలుసు, బట్ బీ కేర్ఫుల్, బీ హ్యాపీ, బీ హెల్దీ. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది రాశి గారితో ఈనాటి స్పెషల్ చిట్ చాట్. మరో కథతో మరో చిట్ చాట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.